ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గోదా అమ్మవారికి తిరుపతి సందర్భంగా మహిళలందరూ కూడా సారీని అయితే తీసుకెళ్లాము. ఈ సారీలోని భాగంగా అమ్మవారికి నా వంతు అయితే జటపాలీలు, కొన్ని గ్రోసరీస్ అయితే నేను ఇచ్చుకున్నాను. గోదమ్మకి వడిబియ్యం పోసిన తర్వాత అయ్యవార్లు మా అందరి చేత మాల మార్పిడి అయితే చేయించారు. ఆ మాల మార్పిడి కార్యక్రమంలో నేను కూడా ఒక భాగాన్ని అయినందుకు చాలా ఆనందంగా అనిపించింది. చాలా మంది మహిళలు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి లాగా, గోదాదేవి లాగా, పద్మావతి అమ్మవారి లాగా రెడీ అయ్యి వచ్చారు. నేను కూడాను గోదాదేవి వేషధారణ అయితే వేసుకోవడానికి ఇలా ట్రై చేశాను. ఎలా ఉందో మీరు కామెంట్ అయితే చేయండి. గోదా అమ్మకి వడిబియ్యం పోసాక చూడండి, నేను చిన్న జడపాలి, పెద్ద జడపాలి అమ్మవారికి కుట్టించాను కదా, అమ్మవారికి పెట్టారు. ఎంత బాగుందో చూడండి. గోదా అమ్మకి, రంగనాథ స్వామి వాళ్ళకి తలుచుకుంటూ భక్తి పారవస్యంతో మహిళలందరము కూడాను ఆట పాటలతో ఈ విధంగా చాలా బాగా మేమైతే ఎంజాయ్ చేసాము. దాన్ని ఎంజాయ్ చేసామని అంటారు, దాన్ని భక్తి అంటారు, ఏమంటారో. ఇద్దరు అమ్మలకి కూడాను వడిబియ్యం అయితే ఇలా పోసుకున్నాము. సబ్స్క్రైబ్.